సప్తపవిత్రాలు అంటే ఏవి? ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన కర్మలు, అకర్మాలు చేయించే వైదికులు ఉన్న సభలో ఒక పండితుడు తల్లిదండ్రులు మరణించిన పిదప చేయు పితృశ్రాద్ధము, కర్మల యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చెబుతున్నాడు. సప్తపవిత్ర అంటే అర్థం ఏమని సభనుద్దేశించి ప్రశ్నించారు మహాస్వామివారు. ఒక వైదికుడు శాస్త్రం చెప్పిన 7 పవిత్ర వస్తువుల గురించి ఇలా చెప్పాడు. ఆవు పాలు, శివనిర్మాల్యము లేదా గంగ, తేనె, తెల్లని పట్టు, కుమార్తె కొడుకు, సరైన సమయం పితృకార్యం చేయడానికి మరియు నువ్వులు అని చెబుతారు. తరువాత పరమాచార్య స్వామివారు దాని గురించి ఇలా వివరణ ఇచ్చారు. అందులో ఉన్న శవపర్పతం అంటే పట్టుపురుగులను చంపి దాని నుండి సేకరించిన పట్టుతో తయారు చేసిన వస్త్రం అని అర్థం తీసుకోరాదు. శవం అంటే సహజంగా చనిపోయిన పట్టుపురుగు, అంటే అలా సహజంగా చనిపోయిన పట్టుపురుగుల యొక్క దారంతో చేసిన పట్టు పంచె. అందుకే నేటికి కేరళలో శ్రాద్ధకర్మలకు వచ్చిన వైదికులకు తెల్లని పట్టుపంచెలు ఇస్తారు. తరువాతి పదం దౌహిత్యం. దౌహిత్ర అంటే కుమార్తె కుమారుడు అనే పదం నుండి ఉద్భవించింది. శ్రాద్ధంలో కుమార్తె కొడుకు భోజనం చేయాలని తరచుగా చెప్పే అన్వయం. దౌహిత్యం అంటే ఖడ్గమృగం కొమ్ముతో తయారు చేసిన పాత్ర. కొమ్ములున్న జంతువులన్నీ 2 కొమ్ములతో ఉంటాయి, కానీ ఖడ్గమృగానికి మాత్రం ఒక్క కొమ్మే ఉంటుంది. అందుకే దాన్ని ఏకశృంగి అంటారు. దాని భాష్యం దౌహిత్యం ఏకశృంగి పాత్ర విశేష అని ఉంటుంది. అంటే ఒక్క కొమ్ము పాత్ర ఉత్తమమైనది అని అర్థం. పరమాచార్య స్వామివారు ఇటువంటి విషయాలను ఎంతో విపులంగా, సరళంగా విశదపరిచేవారు. బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితార్, శ్రీమఠం విద్వాన్, మహాపెరియవళ్ దర్శన అనుభవాల నుంచి సేకరణ. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.